హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రంజిత్ ఆన్ వీల్స్. ఇప్పుడైతే ఒక మంచి పెద్ద షాపింగ్ మాల్కి అయితే వచ్చేసాము. చూడండి ఎంత పెద్ద షాపింగ్ మాలో. ఇక్కడ చూడండి ఆ బిల్డింగ్ చూసుకుంటే మాత్రం అమ్మ అదేదో ఆకాశంలోకి ఉంది. ఒక్కసారి అందులోకి ఎంటర్ అయ్యి అసలు ఇక్కడ ఏముంటుంది షాపింగ్ మాల్లో అంటే నాకు తెలిసి ఇంకా చాలా ఉంటాయని చెప్పి, ఒక కార్లు లక్షల కోట్లలో అండ్ ఫుడ్ డిఫరెంట్, ఒక 100 రకాల రెస్టారెంట్లు ఉంటాయట, అది విన్నాను. అండ్ 30 రూపాయలకు 40 రూపాయలకే బీర్ దొరుకుతాయి అంట. 30 రూపాయలకు బీర్ దొరుకుతాయి మన బడ్వైజర్ లాంటిది. ఇంపోర్టెడ్ వైన్లు, ఇంపోర్టెడ్ విస్కీలు కూడా మనకు 200-300 అలా దొరుకుతాయంట. అది కూడా చూద్దాము. అసలు ఏమేమి ఉన్నాయి, ఇలా అసలు ఏముంటుందో ఒకసారి చూద్దాం, పదండి. అండ్ చూడండి ఒక రేంజ్లో ఉంది మాల్. అండ్ ఇది వచ్చేసి వాంగ్జో అని చెప్పేసి సిటీలో మాల్ అన్నట్టు. అసలు ఈ మాల్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఫుడ్ కానీ ప్రతి ఒక్కటి, లైక్ ఇవి అక్కడ మనకు చూస్తుంటే డెక్కిట్లాన్ కనబడుతుంది. అక్కడ ఫిలా షోరూము, ఇక్కడ అంట ఏమంటారో ఏమో చూద్దాము. ఇక్కడ అంటా షోరూము, ఇక్కడ H&M. అండ్ ఇక్కడ చాలా మనకు తెలిసిన బ్రాండ్స్ అంటే ఫిలా ఈ డికాథ్లాన్ మాత్రమే తెలుసు. ఇలా ఇంకా చాలా ఉన్నాయి. సో ఏమేమి ఉన్నాయి, అసలు ఇక్కడ ఏముంటుంది, ఇక్కడ జనాలు ఎట్లుంటారు, మంచిగా మంచిగా మాట్లాడతారా లేదా, అసలు వీళ్ళు ఎంత ఫ్రెండ్లీగా ఉంటారు, ఇక్కడ వీడియో తీయొచ్చా లేదా అనేది ఇవన్నీ కూడా ఒకసారి మనం తెలుసుకుందాము. నేను తెలుసుకుంటే ఏం లేదు, అమ్మాయిలు, ఈ అమ్మాయి అబ్బాయి సో ఇట్లా తెలియాలంటే మరి కొన్నిసార్లు తెలియదు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఏంటి, ఆ పోకీమ్యాన్ లాగా వీళ్ళ ఏదో చైనా మ్యాన్ ఉంటుంది. అండ్ ఇవి కొన్ని బొమ్మలు ఇక్కడ. కాకా నువ్వు కేక్ మెక్డొనాల్డ్ కాక కదా, కాదు జోకర్. అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్, చాలా రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐస్ క్రీమ్స్. అండ్ ఫిలా షోరూమ్ చూడండి చాలా పెద్దగా ఉన్నది. అండ్ ఇక్కడ క్యాషియో నేను స్పెల్లింగ్లు వాళ్ళకి రాకుంటే నన్ను కామెంట్ చేయకండి. అండ్ ఇక్కడ వాచెస్ సంబంధించినవి చాలా ఎండుటాకులు పెట్టారు వాటిలలో. సో ఇదేంటో మొత్తం పచ్చబట్టలు ఉన్నాయి, కానీ చాలా మంచిగా అనిపించాయి, చూస్తుంటే మంచిగా అనిపిస్తుంది. సో ఇవి వచ్చేసి షోరూమ్స్ అన్నట్టు. అండ్ ఇగో వీళ్ళు వచ్చేసి బయట పెట్టి అమ్ముతున్నారు వీటిని. సో ట్రావెల్ సంబంధించినవి, బ్యాక్ ప్యాక్ సంబంధించినవి ఉన్నాయి. అండ్ ఎవరికైతే ఇట్లా చూద్దాం అనుకుంటారు, ఇవాళ కొంచెం నేను రెస్ట్ తీసుకున్నాను. నిన్న దొక్కినదొక్కడుకు నాకు దూల తీరిపోయింది అన్నట్టు. ఓకే, ఇక్కడ ఏదో షోరూమ్ ఉన్నది. అండ్ బట్టలు ఉన్నాయి మనకు. ఇంత బరువు ఉంటే మనకు బట్టలు అసలు సెట్ కావు. ఏంటంటే మనకి ఏం కావాలంటే ఎంత లైట్ వెయిట్ ఉంటే అంత మంచిది. ఇక్కడ పిల్లలు మాత్రం చాలా క్యూట్గా ఉంటారు. ఈ అమ్మాయి ఎవడో ఎత్తుకపోయినాడు వచ్చినట్టు చూస్తాను పిల్ల. మరి మన స్కిన్ లాంటిది మరి. ఇక్కడ ఇదంతా గోల్డా 1 గ్రామ్ గోల్డా. ఈ మనుందా బ్రేస్లెట్, మస్తు ఉంది అసలు బ్రేస్లెట్స్. నాకు ఈ బ్రేస్లెట్ పిచ్చి పోదేమో. అండ్ ఇది కానీ అమ్మాయిలు ఉన్నట్టున్నది, చాలా బాగున్నాయి. ఇవన్నీ అమ్మాయిలవే. 1000 అంటే 10,000 ఉంది ఒక్కొక్కటి. ఇక్కడ చాలా ఉంది. ఇది మాత్రం క్రేజీ ఉంది, గ్రీన్ కలర్లో. అన్నీ అమ్మాయిలవే ఉన్నాయి. బాబ్బా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. జ్యువెలరీ మాత్రం నాకైతే చాలా నచ్చింది. చిన్నపిల్లల కాళ్ళ పట్టిలా గీళ్ళు పెట్టుకోరు కదా, చెవుకమ్మలు అవి, చెవులకు ఏమంటారు, చెవులకు పెట్టుకునేవి. అండ్ ఇవన్నీ సంథింగ్ ఏంటో ఇంకా గోల్డ్ రింగులు. పైసలు కొట్టుర్రి, మీ పోరికి పట్టుకొస్తా, మీరే తొడుక్కోరి. మంచిగా ఉన్నాయి అన్ని బ్రేస్లెట్లే, చాలా రకాల బ్రేస్లెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి కూడా. ఎంతున్నాయక్క ఒక్కొక్కటి? మాట్లాడుతూనే లేదు ఎందుకంటే తెలుగు రాదు కాబట్టి. ఇట్స్ నైస్, చాలా బాగున్నాయి. అండ్ చాలా రకాలు ఉన్నాయి. అండ్ బ్రేస్లెట్స్, లుక్ ఫుక్ జ్యువెలరీ. అమ్మో, కొంచెం స్పెల్లింగ్ మిస్టేక్ అయినా ఆగముంటుంది కథ. నాకు నచ్చుతున్నాయి జ్యువెలరీస్ బాగా. ఇవి బ్యాండ్స్ మాత్రం క్రేజీ ఉన్నాయి ఫ్రెండ్స్ అసలుకి. కానీ ఒక్కొక్కటి దగ్గర 10-15 వేలు ఉన్నాయి. ఇంత పెట్టుకుంటే
నాకు కనీసం 10 రోజులు, ఒక 5 రోజులన్నా బతుకుతా 10,000తోటి. కనీసం 5 రోజులు కాదులే, ఇక్కడ చైనాలో మాత్రం 10,000తోటి 3 రోజులు బ్రతకడమే ఎక్కువ ఉన్నది నా పరిస్థితి. అట్లున్నది అన్నట్టు. ఇది ఇప్పటికీ చాలా పెద్ద బ్లాగ్ అయిపోయింది అనుకుంటా. హువాయి రే అని ఉంటుంది కదా. సో మ్యాక్సిమం మనం ఫోన్లు చూస్తాం, కానీ కారు మాత్రం జబర్దస్త్ ఉన్నది రా. టెస్ట్ రైడ్ ఉందా అండి? బా ఇంటీరియర్ అయితే క్రేజీ ఇంటీరియర్. చాలా బాగుంది ఫ్రెండ్స్. వీల్స్ కాంచెల్లి డిస్ప్లే పెట్టిండి వీడు. ఇటు సైడ్ అయితే ఫోన్లు, ల్యాప్టాప్లు అవి ఉన్నాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోన్స్ ఉన్నాయి ఇక్కడ హువావే. ఇక్కడ ట్యాబ్లు, ల్యాప్టాప్లు, వాచ్లు, ప్రింటింగ్ మిషన్లు, మీరు లాట్ ఆఫ్ సరుకు హియర్. వాచ్ కూడా భలే ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడండి, హువావే ఓకే ఇట్లుంది. ఇక ఏ ఫ్రేమ్ కావాలంటే సరే, ఏ బెల్ట్ కావాలంటే ఏది కావాలంటే దానిలో ఇది ఎత్తారు. నేను వెళ్ళే జోలు వేసుకొని పోతే ఎవరు గుర్తుపట్టడు అనుకో. కియా ఉంటుంది కావచ్చు బయటికి పోతే. ఇది ఏదో ఫోన్ ఉంది, బ్లడ్ ప్రెషర్. ఈ ఫోన్లో అంతా నడతలేవు కానీ మస్తు స్మూత్గా ఉంది. ఏదైనా ఐఫోన్ అంతా బ్లడ్ ప్రెషర్ మానిటరా. సో ఒకసారి ఇంకొకటి ఏంటంటే నేను ఇక్కడ చైనాలో చాలా వరకు డౌట్ ఉండే అసలు ఇది ఏంటిది అని చెప్పేసి. మీరు ఇక్కడ కనబడుతుందా ఇవన్నీ వచ్చేసి పవర్ బ్యాంక్స్ ఇక్కడ ఎందుకు పెట్టిర్రా అని అంటే, మీకు ఫోన్ సడన్గా ఛార్జింగ్ అయిపోయింది అనుకోండి, ఇక్కడ స్కాన్ చేయాలి. స్కాన్ అయిన తర్వాత ఇక్కడ పవర్ బ్యాంకులు బయటకు వస్తాయి. మనకు ఒక 20 రూపాయలు 30 రూపాయలు ఇట్లా ఛార్జ్ అవుతుంది అన్నట్టు. ఇక చూసిరా ఎక్కడ చూసినా అన్నట్టు. ఈ ఛార్జింగ్ మనం ఏడనంటే ఆడ పెట్టుకోవచ్చు, మళ్ళీ తీసుకుపోయి ఎంతసేపు యూజ్ చేసుకున్న దాన్ని బట్టి క్యాలిక్యులేట్ అవుతుంది అన్నట్టు. మళ్ళీ ఇలాంటి డబ్బాలు ఎక్కడ ఉంటే అక్కడ పెట్టేసేయచ్చు అన్నట్టు. మంచిగా ఉంది కదా, అర్జెంటుగా కావాలన్నప్పుడు ఇలాంటి టెక్నాలజీ. సో ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రెస్టారెంట్స్ ఉంటాయి. మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక ఇందులో వండుతారు, చుట్టూ కూర్చుంటారు. ఇక్కడ కూర్చున్నారు చూసి అక్కడ లోపల. ఇందులో వండుతారు, వేడిగా పొగలు కక్కుతుంటే ఇక ఈ విధంగా తింటారు. తందూరి తెలుసుగా మీకు, తందూరి ఇట్లా అతికి పెడతారు ఇట్లా. సో వాళ్ళ గ్యాస్ ఉన్నది కదా, సో ఈ విధంగా తినుకుంటే మామూలుగా చేస్తూ ఉంటారు. అక్కడ వీడియో తీసుకోవడం అంత బాగోదు, సో అందరు చూస్తూ ఉన్నారని చెప్పేసి చెప్పలేదు. ఇక అంతే పొయ్యి చుట్టూ కూర్చొని తినడు అన్నట్టే. అదో రకమైన తిండి, డిఫరెంట్ తిండ్లు అన్నట్టు. మన దగ్గర పొయ్యి మీదకి వెళ్ళి ఇప్పుడు కూర అవుతుంటే టక్కున కూరను ముక్కుడు కింద అన్నము అయిందా నోట్లు వేసుకుని అనుకో, మన పెద్దోళ్ళు ఏం తిడతారు, గిన్నె మీద ఉన్నదాన్ని ఇట్లా లైక్ గిన్నెలో ఉన్నదాన్ని వేడి ఉన్నదాన్ని తింటే మంచిది కాదు అట్లా చెప్తారు కదా. వీళ్ళు ఏంటంటే దానికి ఆపోజిట్, పొయ్యి మీద ఉన్నదే తింటారు. హాట్ పాట్లు అని చెప్పేసి కింద మంటతంటే గిన్నెలు ఉడుకుతా అంటే ఇక తింటూ ఉంటారు. అదో రకమైన తిండి, అదో రకమైన కథ అన్నట్టు. ఇక్కడ ఒక్కొక్క దేశంలో ఒక్కొక్కలా ఉంటుంది. మనం ఎప్పుడు దాన్ని రెస్పెక్ట్ చేయాలి. ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు అట్లా వీళ్ళు ఇట్లా, వాళ్ళు అట్లా చేస్తారు వీళ్ళు ఇట్లా ఎప్పుడు అనొద్దు. ఎవరి కల్చర్ వాళ్ళది. సో ఇది వచ్చేసి చావ్లాంగ్ బావ్ అని చెప్పేసి చైనా అథెంటిక్ ఫుడ్. సో ప్రతి ఫెస్టివల్స్లో ప్రతి పార్టీలో కంపల్సరీ ఇది పెడతారు. సో కార్ను అవి వేసేసి ఇగో ఆ విధంగా పెట్టేసి, మనకు ఒక మోమోస్ అనుకోండి పెట్టేసి ఈ విధంగా వేసేసి, సో అక్కడ ఉన్నది కదా అక్కడ అమ్మేస్తున్నారు. నేను అది కూడా చూపెడతా ఒకసారి మీకు. సో చావ్లాంగ్ బావ్, ఇది చావ్లాంగ్ బావ్. ఇక్కడ ఇగో ఇవ్వండి ఫ్రెండ్స్, చావ్లాంగ్ బావ్ ఈ విధంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉన్న వాటిని వీళ్ళు వండి మనకి ఇస్తారు, మంచిగా బాయిల్ చేసి ఇస్తారు అన్నట్టు. సో మనం తినొచ్చు. ఇది చైనాలో ఫేమస్ అండ్ అథెంటిక్ ఫుడ్. అండ్ చాలామంది ఇది ఇష్టపడతారు. నాకు అంటే నేను అనుకున్నా ఇదేంటి చావ్లాంగ్ బావ్ అంటే, ఇది మాత్రం చైనా అథెంటిక్ ఫుడ్, ఫేమస్ ఫుడ్ అంట. ఇక్కడ షామీ ఉన్నది ఎంఐ తెలుసు కదా. ఒకసారి ఎంఐలో ఇండియాలో రానివి ఏమైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఇండియాలో ఏమున్నాయి ఏమేమి రాలేదు అవన్నీ చూద్దాం. వామ్మో చాలా పెద్ద స్టోర్ ఉంది, చూసుకుంటే ఎంత పెద్దగా ఉంది చూడండి. ఇదంతా షామీ. సరే చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇదేందా? ఓకే ఇవన్నీ ఉన్నాయి షామీలో, నాకు తెలియదు. ఎంఐలు, ప్రింటర్లు, లాస్ట్కు సెల్లులు. ఇదేంటి కాక, ఇదేంటిది తెలియదు నాకు, అదేంటిదో కూడా తెలియదు. కత్తిర, పెన్ను, స్కెచ్. ఓకే ఇదేంది
అమ్మాయి ఇది స్టిక్కు అమ్మాయిల పెన్సిల్ స్క్రూ డ్రిల్లింగ్ మిషన్ టూల్ కిట్ అమ్మ ఇవన్నీ లేవు చూడలే నేను ఎప్పుడు అంటే నాకు తెలియకపోవచ్చు నువ్వే చూడలేరా ఎడ్డోడా మేము చూసినాం మనకండి ప్లీజ్ ఓ పవర్ ఛార్జింగ్ టోటల్ ఛార్జర్లు గిది గాలి కొట్టేది ఇది ఏంటో నాకు తెలియదు ఈ గాలి కొట్టేది ఎంతనో తెలుసా 2000 ఉంది పవర్ బ్యాంక్ ఇది ఛార్జింగ్ పెట్టుకునేది అంటే మొబైల్ హోల్డర్ ఇది కార్కి అనుకుంటా ఇవన్నీ పవర్ బ్యాంకులు కార్ హోల్డర్లు షామోలు ఇన్ని ఉన్నాయి మౌజులు ఇవన్నీ నాకు తెలియదు ఇది ఎంత ఇచ్చింది 200 రూపాయలు ఓకే సో షామీలో మిక్స్ ఫోల్డ్ 3 అంట ఇది భలే ఉంది కదా 10,000 ఎన్నులు అంటే 1,11,600 రూపాయలు చూసుకుంటే చైనీస్లో ఉంది టిక్ టాక్ ఇది ఎక్కడ అన్నీ చైనా వస్తున్నాయి అండ్ చాలా 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 బాగుంది ఫోన్ మాత్రం కెమెరా ఎట్లుందో చూద్దాము అక్కడ ఏమున్నాయి కాసా లేదు గడ ఒకటి ఉంది ఇక బోర్డు మీద అది ఎంతవరకు చూపెడతా చూద్దాం యార్ తర్వాత అది గుంజుతో అంటే ఇంకా మస్తు క్లారిటీ వస్తుంది ఒకసారి అటు చూపెట్టాను ఆ బోర్డు మీద ఉన్నది ఆగండి ఫోల్డ్ 3 అక్కడ ఉంది కదా జస్ట్ ఇప్పుడు నేను ఒక వీడియో తీసానా నేను ఇది చూపెడతా మీకు అక్కడ ఇక్కడికి వెళ్ళి తీసాను నేను ఇక్కడికి వెళ్ళాను ఇక్కడికి వెళ్తే గిది ఉందా గిది చిన్నది ఈ చిన్నది చాలా క్లారిటీగా ఉంటుంది ఈ చిన్నది అంత జూము విత్ క్లారిటీగా కనబడుతుంది ఇక్కడ నుండి మిక్స్ ఫోల్డ్ 3 ఫోను ఎక్సలెంట్ ఉన్నది అసలు దాని జూమ్ సెన్స్ అండ్ ఇగో దీని లోపల ఏమేమి ఉంటుంది ఏంటి అని చెప్పేసి పెట్టిండు మై గాడ్ ఇంకా నేను అల్ట్రా దీనికన్నా బాగుంటుందా ఐఫోన్ది అది దీనికన్నా బాగుంటుందా Xiaomi 14 Pro అంట ఇది ప్రైస్ ఎంత ఉన్నది ఒక 12 GB 16 GB ర్యామ్ దేమో 5,500 RMB ఇది వచ్చేసి 5,000 అంటే 55,000 ఫోన్ 55,000 ఉంది ఇది కొంచెం క్లారిటీ తెలియదు కానీ ఇంకా క్లారిటీ ఉంది కాక చాలా బాగుంది ఒకసారి సెల్ఫీ చూద్దాం మన ముఖం ఎట్లా పడిందో గట్టినే వస్తుంది ఇది కూడా కలర్స్ దీనిలో కలర్స్ ఇచ్చాడు బ్లాక్ వైట్ సిల్వర్ బ్లాక్ ఇది వైట్ ఇది పింక్ ఆడ లేడీస్ కోసం ఈ కలర్ కూడా బాగుంది ఇంకేమి ఇచ్చిందన్నా ఇక్కడ లేనిది అండ్ 13 అల్ట్రా ఇవన్నీ షామీ అంట కదా ఇగో ఈ ట్యాబ్ ఇచ్చింది 14 ఇంచెస్ ట్యాబ్ అంట ఇది ఎంత ఉంది ఇది తక్కువ ఉంది ఇంకా ఇది 40,000 ఉంది అమ్మ ఏమనుందా ఇది ఎడిటింగ్ చేసుకోవచ్చు అనుకుంటా మంచి ఈజీగా 40,000 పెట్టి కొనుక్కోవచ్చు ఇది ఈజీగా అంతే 41,000 అట్లా 41,000 42,000 అని ఉంది షామీ ప్యాడ్ 6 Max 14 జబర్దస్త్ ఉంది నా ఐప్యాడ్ కన్నా పెద్దగా ఉంది నా ఐప్యాడ్కి సగం రేట్ ఉంది మళ్ళీ ఇక ఇవంటే ఇక మనకు తెలిసినాయి ఇక ట్రిమ్మర్లు పవర్ బ్యాంకులు టూత్ బ్రష్లు
ఇది మనం పండ్లు లాస్ట్ పండ్లు అనుకునేది కూడా ఎలక్ట్రిక్ మయమైందంటే మనం ఏడిపోతాం. ఏంది కథ? ప్రింటర్లు, సామి ప్రింటర్లు, రాక్ స్పేస్ చాలా ఉన్నాయి కాక. ఛార్జింగ్ ఫాస్ట్ ఎట్లుంది అనేది చెక్ చేస్తున్నాను. నైస్. ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నాము? చైనాలోని హాంగ్జౌ. సో ఎవరు కోరుకోరు చైనా యొక్క స్ట్రీట్ ఫుడ్ కానీ చైనా ఫుడ్ మాల్ ఫుడ్ కానీ ఎవరు చూడాలని కోరుకోరు. ఒక్కసారి అవి ఏంటంటే చూసేద్దాం. సో చైనాలో మనం ఎక్కడికి వచ్చామంటే ఈ కాళ్ళ బొక్కల షాప్కి వచ్చాము. చైనా కోడి కాళ్ళ బొక్కలు అండ్ కోడి పేగులను కూడా వీళ్ళైతే వదిలిపెట్టారు. అదేవిధంగా గుడ్లను వీళ్ళు వదిలిపెట్టారు. ఇక మీకు తెలిసిందే ఇక్కడ పురుగులు లేకుండా అసలే ఉండదు. సో డిఫరెంట్గా చైనా కోడి గుండెకాయ, కోడి ఏ కాయ పడితే ఆ కాయలన్నీ ఫ్లాష్ కోడి తోలు కూడా వీళ్ళు అమ్ముతారు. సో ఇది చూసారా, మంచిగా క్యారెట్ని ఆ విధంగా వేసి మరి అది ఏం బొక్కనో నాకు తెలియదు కానీ మంచిగా ఉన్నది. సో ఇక రకరకాల తిండ్లు రకరకాల వంటలన్నీ మనము ఇక్కడే చూడొచ్చు. సో ఇక్కడ పైనాపిల్ని ఏ విధంగా కట్ చేసి ఏం చేశారో చూడండి. అదేవిధంగా నేను ఈ యొక్క వ్లాగ్లో అసలు చైనా మొత్తం ఫుడ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తా. చూస్తూనే ఉండండి రంజిత్ వీల్స్ ఛానల్ ఎండు దాకా. ఏదో న్యూస్ రిపోర్టర్ చెప్పినట్టు చెప్తున్నాయి కదా, సో కావాలని అట్లా చెప్తున్నా. చాలా పని. సో ఈ మాల్ అంత బిజీగా ఏం లేదు, అంటే ఇదే బిజీగా లేదంటే ఇంకా బిజీగా ఉండే మాల్ ఎట్లుంటుందో మీరు ఆలోచించండి. ఎటు సైడ్ చూసిన రెస్టారెంట్లే, ఇటు సైడ్ చూసిన స్ట్రీట్ ఫుడ్లే. మనోడు ఏమో చేస్తున్నాడు, ఇది ఆమ్లెట్ లాగా ఉన్నది కానీ దీనికి చాలా వడివడిగా నువ్వులు వేసాడు. ఇట్లా కట్ చేస్తారని తెలియదు నాకు ఇంతవరకు. నువ్వు సో ఇక్కడ కొన్ని కుండలలో ఫుడ్, ఇక్కడ రకరకాల ఫుడ్లు రకరకాల లైట్లు. సచ్చినోళ్ళారు ఈ లైట్లు, మంచి లైట్లు వేసి ఇట్లా బ్లింక్ అయిపోతున్నాయి గోప్రోకి. అండ్ ఇటు చూసినా రెస్టారెంట్లే, ఇంకా మధ్యలో కూడా రెస్టారెంట్లే. నాకు ఇష్టమైన ఆకు ఈ ఆకు. వీళ్ళ దగ్గర ఉన్న డివైజ్లు ఎవరి దగ్గర ఉండవు, వీళ్ళ దగ్గర ఉన్న హోటల్స్ ఎవరి దగ్గర ఉండవు. వీళ్ళు మ్యాక్సిమం బయటనే తింటారు. హాయ్ నీ హాయ్ హాయ్ నీ క్యూట్. సో ఇప్పుడైతే ఇంకా ముందరికి వెళ్ళిపోద్దాం. ఇంకేమేమో ఫుడ్లు ఉన్నాయో ఒకసారి చూద్దాము. అండ్ ఇది వచ్చేసి మొత్తం డ్రై ఫ్రూట్ లాగా అనుకుంటా. సో ఓకే, ఖర్జూరా, క్యాషు, పిస్తా, బాదాం, వీటిని మనము డైరెక్ట్ పట్టుకోదు. నా ఫేవరెట్ వచ్చేసి ఇది నా ఫేవరెట్. పల్లీలు, దాని తల్లీలు. అండ్ ఇవేంటి, ఇవి వాల్నట్స్. చాలా రకాలుగా ఉన్నాయి, చాలా రకాల డ్రై ఫ్రూట్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి. చూద్దాం మనం ఏం తీసుకున్నామని తర్వాత చూద్దాం. ఇక్కడ ఇంకొక రెస్టారెంట్ ఉంది అండ్ ఇక్కడ ఏదో రెస్టారెంట్ అయితే ఉంది, జపనీస్ రెస్టారెంట్. ఓకే ఇవి ఫ్రెండ్స్, ఓకే క్రాబ్ ఫ్రై. సో ఇదేంటిది, కోడికాళ్ళు. ఇదంతా అదే ఫుడ్ కానీ ఇవేంటిరా ఎట్లా ఉన్నాయి, సముద్రపు నాచు లాంటిది. రాగు తిందామా, తినమన్నారా మీరు చెప్పుర్రి. అండ్ ఇది ఏం కూర నాకు తెలియదు, ఇది ఏదో బరే వెరైటీగా ఉంది. ప్రాగ్, ఫ్రెష్ ప్రాగ్ అయితే బాగుండదు. ఎంత ఇది అడగండి, ఎంత అడుగు ప్రాగ్. ఇక్కడ మీకు ఎప్పుడైనా చైనాలో హాట్ మ్యాక్స్ అని కనబడ్డాయి అనుకోండి, చాలా తక్కువ రేట్లో, చీప్ రేట్లో మీకు సరుకులు సామాన్లు దొరుకుతాయి అన్నట్టు. నేను చెప్తా ఎట్లనో. వైన్ మాత్రం, వైన్ కానీ ఓర్కా కానీ చాలా తక్కువ రేట్లో దొరుకుద్ది. ఇది 39 అంటే జస్ట్ ఇప్పటిదాకా నేను పల్లీలు కొనుక్కున్న రేట్ ఇది. 400 రూపాయలు ఇది వచ్చేస్తుంది. ఇది ఇంపోర్టెడ్, మొత్తం కూడా ఇంపోర్టెడ్ వైన్స్, ఇంపోర్టెడ్ బ్రాండ్స్ క్రేజీ ఉంటాయి. ఇదిగో రెడ్ వైన్
బ్లాక్ టవరు. అండ్ ఇవన్నీ కూడా మీకు చూసుకోండి 500 రూపాయలు దగ్గర దగ్గర. అండ్ మీకు మన బడ్వైజర్ 3 జీలు, మూడు అంటే వేసుకు 33 రూపాయలు బడ్వైజర్ బీరు. జస్ట్ థింక్ అబౌట్ ఇట్. ఇగో కరోనా బీరు ఎక్స్ట్రా మరి కూడా 55 రూపాయలు కరోనా బీరు. మరి అక్కడ ఎంత ఉందో తెలియదు. ఇగో రమ్మ, ఇది విస్కీయా, ఒరిజినల్ ఫ్లేవర్ అంట. ఓకే, ఇగో ఇది 11 అంటే జస్ట్ 1100 ఈ బాటిల్, 600 ml. ఇది ఇంపోర్టెడ్, మరి ఎక్కడ ఉండదో తెలియదు. సో అట్లా విలియం పీలు మనోడు శనగలు తీసుకున్నాడు, ఇక మన కోసం వెయిట్ చేస్తాడు. ఇక్కడ చూడండి 9 అంటే ఇక వీళ్ళ ఒక్కటి మనకు 11 రూపాయలు అట్లా వేసుకోండి. అట్లా ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ చాలా తక్కువ రేట్కి అయితే దొరకడం జరుగుతుంది. ఇందులో రెడ్ బుల్ కూడా ఉన్నాయా, ఇవన్నీ పెద్ద బీర్లు. మనకు తెలిసిన బీర్లు ఉన్నాయా అని చూస్తున్నా, కానీ ఒక్కరు కూడా మనకు తెలిసిన బీర్లు లేవు, అన్నీ పారిన బీర్లే. రెడ్ బుల్ 44 రూపాయలు ఫ్రెండ్స్. రెడ్ బుల్ 44 0. అమ్మ 44 అంటే మీరు ఇక ఆలోచించండి ఎంత తక్కువ. గ్రేట్. కోకోకోలా గిట్లా చూసి ఎప్పుడైనా సీసాలల్లా? ఏది ఇదే ఫస్ట్ టైం చూస్తున్నా. కొన్ని ఫ్రూట్స్, స్ట్రాబెర్రీస్, ఇక్కడ స్ట్రా వేసుకొని తాగాలన్నట్టు. ఇంత తక్కువ ఎట్లున్నారా? సరే ఇంకా బయటికి వెళ్దాం. హాట్ మ్యాక్స్ ఇది దీని పేరు. మీ అమ్మ ఉడకబెట్టిన కోడిగుడ్డును కూడా 20 రూపాయలకు అమ్ముతారా? 22 రూపాయలకు, 50 రూపాయలు. ఇది ఓన్లీ నీలం. నేను చచ్చిపోతారు అయ్యా, ఇది ఎక్కడ అమ్ముర్రా అయ్యా? అమ్మ ఫుడ్ ఆర్డరు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. చాలా చాలా బాగున్నాయి అసలు, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి చాలా నీట్గా ఉన్నాయి అసలుకి చూడ్డానికి. కాఫీ షాపులు అయితే చాలా ఉన్నాయి ఇక్కడ. ఎన్ని కాఫీ షాపులు అంటే కొన్ని వందల కాఫీ షాపులు. అరే చిన్నప్పుడు ఇది గుర్తుంది, చిట్టీలు గీకెటోళ్ళము ఇక ఈ విధంగా. అరే ఇది నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. ఇవి కొనుక్కొని గీకుతారు, ఇళ్ళ పైసలు వస్తాయి, లక్ ఉంటే పైసలు వస్తాయి.